ತಿರುಮಲ ಅನ್ನಮಯ್ಯ ಭವನದಲ್ಲಿ ನಡೆದಂಥ ಟಿಟಿಡಿ ಧರ್ಮಕರ್ತಲ ಮಂಡಲ ಸಭೆಯಲ್ಲಿ ಹಲವಾರು ನಿರ್ಧಾರವನ್ನ ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ. ಸಭೆಯ ನಂತರ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ನಡೆಸಿ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸಭೆಯಲ್ಲಿ 82 ವಿಷಯಗಳ ಕುರಿತು ನಿರ್ಣಯಗಳನ್ನು ಚರ್ಚೆ ಮಾಡಲಾಯಿತು. ತಿರುಮಲದ ಅಲ್ವಾರ್ ಟ್ಯಾಂಕ್ ಜಂಕ್ಷನ್ನಿಂದ ಬಾಲಗಂಗಮ್ಮ ಜಂಕ್ಷನ್ವರೆಗಿನ ಶೌಚಾಲಯಗಳ ನಿರ್ಮಾಣಕ್ಕೆ 4.54 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮಂಜೂರು. ಜೊತೆಗೆ ಶ್ರೀವಾರಿ ದೇವಾಲಯದ ಬೀದಿಗಳು, ರಸ್ತೆಗಳು ಮತ್ತು ಜಂಕ್ಷನ್ಗಳಿಗೆ 51 ಭಕ್ತರ ಹೆಸರು ಇಡಲು ನಿರ್ಧಾರವನ್ನ ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ. ತಮಿಳುನಾಡಿನ ಕೊಯಮತ್ತೂರಿನಲ್ಲಿ ಜಿಸ್ಕ್ವೇರ್ನಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಹೆಸರಿನಲ್ಲಿ ನೋಂದಾವಣೆ ಮಾಡಲಾದಂತಹ 19.49 ಎಕರೆ ಭೂಮಿ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳಲು ಅನುಮೋದನೆ ನೀಡಲಾಯಿತು. ತಿರುಮಲದಲ್ಲಿ ವರಹಸ್ವಾಮಿ ವಿಶ್ರಾಂತಿ ಗೃಹದ ಆಧುನೀಕರಣಕ್ಕಾಗಿ 3.6 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮಂಜೂರು ಮಾಡಲು ನಿರ್ಧಾರವನ್ನ ಮಾಡಲಾಗಿದೆ. ರಾಜ್ಯ ರಾಜಧಾನಿಯ ಶ್ರೀವಾರಿ ದೇವಾಲಯದಲ್ಲಿ ಹೊಸ ಮಂಟಪಗಳ ನಿರ್ಮಾಣಕ್ಕೆ 36.9 ಕೋಟಿ ರೂಪಾಯಿ. ಖಮ್మంನಲ್ಲಿ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರದಿಂದ ಟಿಟಿಡಿಗೆ 20 ಎಕರೆ ಭೂಮಿ ಮಂಜೂರು. ಜೊತೆಗೆ ಟಿಟಿಡಿಯಲ್ಲಿ ಗುತ್ತಿಗೆ ಮತ್ತು ಹೊರಗುತ್ತಿಗೆ ನೌಕರರಿಗೆ ಐಡಿ ಕಾರ್ಡ್ ಮತ್ತು ಲಡ್ ಕಾರ್ಡ್ ನೀಡಲು ನಿರ್ಧಾರವನ್ನ ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ. ಟಿಟಿಡಿ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ಆರೋಗ್ಯ ವಿಮೆ 3 ರಿಂದ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗೆ ಏರಿಕೆ ಮಾಡಲು ನಿರ್ಧಾರವನ್ನ ಮಾಡಲಾಯಿತು ಅಂತ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರು ಹೇಳಿದ್ದಾರೆ. జరిగింది సుమారు 80-82 అంశాలు చర్చకు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యంగా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నాం. మొట్టమొదటిగా అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4.55 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్ కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మన వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టిటిడి బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టిటిడి విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. తిరుమలలో రోజు రోజు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోబర్గం డ్యాం నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ వేయాలనేటువంటి నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా టిటిడి అవసరాల నిమిత్తం 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కోఆప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకారం తెలపడం జరిగింది. నూతనంగా ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో
ఈ జీ స్క్వేర్ అనేటువంటి సంస్థ 19.43 ఎకరాలు ఈ టిటిడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని టిటిడి స్వాధీనం చేసుకునేదానికి ఈరోజు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో టిటిడి నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తరహాలో మరో సంప్రోక్షణ